మాటను నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీల్లో భాగంగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తొలి విడతగా ₹1,00,000 వరకు క్రాప్ లోన్ రుణాలు చేసినట్లు తెలిపారు. అలాగే ఆగస్టు 15 వరకు మరో 2 విడతల్లో అర్హులందరికీ 2 లక్షల రుణమాఫీ అమలవుతుందని సీఎం పునరుద్ఘాటించారు. తెలంగాణ సచివాలయంలో రైతుల రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బటన్ నొక్కి రుణమాఫీ నిధులు విడుదల చేశారు. పలువురు రైతులకు రుణమాఫీ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా రైతులతో వర్చువల్ గా ఇంటరాక్ట్ అయ్యారు. రైతు రుణమాఫీ సందర్భంగా రైతుల రుణమాఫీ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంట్లో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ మొత్తం 11,50,000 మంది రైతుల ఖాతాల్లో ₹6,98,00,000 నగదును జమ చేసినట్టు తెలిపారు. ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసిందన్నారు. గతంలో రుణమాఫీ అమలు చేస్తామని బీఆర్ఎస్ సర్కార్ 5 ఏళ్లు కాలయాపన చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదన్న ఆయన రైతు డిక్లరేషన్లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని స్పష్టం చేశారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని, దీనికి ప్రతి నెల 7,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. మొత్తం 3 విడతల్లో 31,000 కోట్లు రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేస్తున్నామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని, అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన ₹1,00,000 రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు. ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. మొదటి 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండోసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 21,000 కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు. ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నా కూడా ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి 5 సంవత్సరాలు కేవలం ₹1,00,000 రుణమాఫీని కూడా వాయిదాల రూపేణా 4 దఫాలుగా 5 సంవత్సరాలు చేశారు. రెండోసారి వచ్చిన తర్వాత ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కూడా కనీసం ఆ ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో జరిగినటువంటి సభలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్ గా
నేను అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులందరూ యావత్తు ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం